అందరికీ నమస్కారం. ఇవాళటి మన టాపిక్ హైడ్రా. మళ్ళీ హైడ్రా అసలు ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది, దీని కథ ఏంది, అసలు దీంట్లో ఏం జరుగుతుంది అని కనుక చూసుకుంటే, ప్రజలారా అసలు ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క వీడియో చూడండి. ఇది వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో చూసాను కదా ప్రజలారా, ఈ వీడియో చూసిన తర్వాత నా మనసు నిజంగా అసలు చెదిరింది. అంత బాధ అనిపించింది అది చూసిన తర్వాత. అంత లైఫ్లో ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంతో కష్టపడతా ఉంటారు. ఒక్కొక్కళ్ళకి లైఫ్ టైంలో ఒక ఇల్లు కట్టుకోవడమే చాలా పెద్ద విషయం అవుతుంది. వాళ్ళు ఇంకా చిన్న చిన్న ఆస్తులు ఏమైనా తీసేసి, లేకుంటే ఊర్లలో పొలాలన్నీ తీసేసి ఇంకేవో చేసుకొని ఒక ఇల్లు కట్టుకుంటారు. ఎంతో కొంత తక్కువ డబ్బుకి వస్తుందేమో అన్న ఉద్దేశంతో ప్రాపర్గానే ఉన్నాయి కదా పేపర్ వర్క్లు అని చెప్పి తీసుకుంటారు. తీసుకునే ముందు ఇది ఫ్యూచర్లో ఇది తప్పవుతుంది, ఇది ఇల్లు కొట్టేస్తారు అంటే చాలామంది తీసుకోవడానికి జంకుతారు. అందుకనే కదా అసైన్డ్ భూములు ఎవరు కొనుక్కోరు. అయితే ఈ స్టోరీ అంతా ఎట్లుందంటే, ఒక స్టోరీ చెప్తాం మీ అందరికీ. హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధం ఆ టైంలో చాలామందిని కొట్టేసుకుంటూ పోయిండు. కమ్యూనిస్టులను కొట్టిండు, సోషలిస్టులను కొట్టిండు, ఫాసిస్టులను కొట్టిండు. అయితే జనాలు ఇట్లా కొట్టినప్పుడు, సోషలిస్టులను కొట్టినప్పుడు, నేను సోషలిస్టులను కాదు కదా నాకేమవుతుంది అని చెప్పి వదిలిపెట్టేసిండు. కమ్యూనిస్టులను కొట్టిండు, నేను కమ్యూనిస్ట్ని కాదు కదా నాకేం కాదు కదా అనుకున్నాడు. తర్వాత ఫాసిస్టులను కొట్టిండు, నేను ఫాసిస్ట్ని కాదు కదా ఎవరేమనుకుంటే నాకేంది అనుకున్నాడు. ఇట్లా ఒక్కళ్ళ తర్వాత ఒక్కరు ఆయన ఐడియాలజీకి ఎవరెవరైతే యాక్సెప్ట్ చేయలేదో వాళ్ళందరినీ కొట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇవాళ నాకు హైడ్రాని చూస్తే అదే కనిపిస్తుంది. ఒక హిట్లర్ చేసిన బిహేవియరే కనిపిస్తుంది ఇక్కడ. మరి ఇది ఎంతవరకు దారి తీస్తుంది, ఇది ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అంటే, హైడ్రాకి తెలవాలి, రేవంత్ రెడ్డికి తెలవాలి, కాంగ్రెస్ పార్టీకి తెలవాలి. మన కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ నోరు మూసుకొని కూర్చున్నారు. ఎందుకు మరి కూర్చున్నారో తెలియదు. ఎవరైనా ఏమన్నా పని చేసేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం చేస్తారు, ఒక ప్రాసెస్, ఒక ప్రణాళిక ఏదన్నా ఇట్లుంటుంది. అసలు వీళ్ళకి పాలించడం తెలుసా అనేది ఒక పెద్ద డౌట్. అసలు పాలసీలు వీళ్ళు మేక్ చేయగలరా, వీళ్ళకంత దమ్ముందా, వీళ్ళకంత బుర్రలు పనిచేస్తున్నాయా అని చెప్పి నాకు క్వశ్చన్. ఇది ఎట్లుందంటే, బండి ముందట కట్టి గుర్రాన్ని వెనుక కట్టినట్టున్నది వీళ్ళ లెక్కలన్నీ చూస్తే. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, ఇప్పుడు హైడ్రాకి లీగల్ శాంక్టిటీ లేదు. దానికి లీగల్ శాంక్టిటీ లేదు కాబట్టి ఇప్పుడు లీగల్ శాంక్టిటీ తీసుకురావడానికి దానికి ఒక ట్రైబ్యునల్ ఒకటి ఏర్పాటు చేస్తుండ్రు. ఇవి రెండు ఏర్పాటు చేస్తుండ్రు. దానికంటే ముందు ఇది చూడండి ప్రజలారా, ఒకటి మీకు మెసేజ్ చూపిస్తుంది చూడండి. ఎఫ్టీఎల్ నిర్ధారణకు విధానాలు ఏంటి? అఫీషియల్ చట్టాలు ఉంటే ఇవ్వండి, సర్కారుకు హైకోర్టు. ఓకే, సో ఇక్కడ ఏమైంది మన స్టోరీ కరెక్ట్గా చూడండి ప్రజలారా. హైకోర్టు ఒకటే మాట అడిగింది, అసలు ఎఫ్టీఎల్ అంటే ఏమైనా ప్రాపర్గా పేపర్ వర్క్ ఉందా దీని మీద అని అడిగింది. అంటే లేదు, ప్రస్తుతానికైతే పేపర్ వర్క్ లేదు. ఉన్న పేపర్ వర్క్ 65 ఎకరాలు ఏదో ఉంది, కానీ దీన్ని ఏమో 160 ఎకరాలకో ఏమో ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు ఒకప్పుడు లెటెస్ట్ ఇంత ఉన్నది ఎఫ్టీఎల్ అనేది, దీనికి 3 ఇంత చేసిండ్రు, ఇప్పుడు ఇంత ఉన్నది. సో ఈ ఏరియాలో పడ్డే అన్ని ఇల్లు గులగొట్టుంటాయి కదా మరి, అంతేనా? సో ఒక పక్క ప్రణాళిక, ఒక పద్ధతి అనేది ఏం లేదు. ఓకే, తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఇంకా కొంచెం మన కిందికి వెళ్ళి చూస్తూ ఉంటే, ఈ డీటెయిల్స్ అన్నీ ఏమని చెప్పి హైకోర్టు ఇవాళ చెప్పింది. ఇవాళ 23rd రోజు ఇది ఇప్పుడు జరుగుతున్న విషయం, కోర్టులో ఉన్నది. ఇప్పుడు ఇవాళ ఈ కేసు ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టు హియరింగ్లో ఉంది. నేను దీన్ని చూడండి 23 వాయిదా పడ్డది. సో అది 65 ఎకరాల ఎఫ్టీఎల్ ఇప్పుడు ఇగో ఈ 125 ఎకరాలకు పడ్డది. ఇది ఏంది? ఇప్పుడు మనం కనుక చూస్తే ఫస్ట్ జిహెచ్ఎంసీ ఇట్నే ఉన్నది, హెచ్ఎండిఏ సంగతి ఇట్నే ఉన్నది. దీని మీద పేపర్ వర్క్లు ఎక్కడ ఏమీ లేవు. వాళ్లకు లేచిందే పరుగన్నట్టుగా ఇవాళ పొద్దున హైడ్రాకి ఎక్కడ గుర్తొస్తే అక్కడ గుద్దుకుంటూ పోడే. ఇక
ఇవాళ ఇక్కడ గుర్తొస్తే ఇక్కడ గుద్దుకుంటూ పోడు, రేపు పొద్దున అక్కడ గుర్తొస్తే అక్కడ గుర్తుకుంటూ పోడు. సో ప్రజల్లారా, ఇది చాలా తప్పు జరుగుతూ ఉంది. దీనికోసం నేను నా వంతు శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నా. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎన్విరాన్మెంట్, ఎట్ ద సేమ్ టైం ఐఎమ్ ఫర్ ఎ పువర్ మ్యాన్. ఒక పేదవాళ్లకు అన్యాయం జరగకూడదు, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతో ఇట్లాంటి వీడియోలు పదే పదే చేస్తూ ఉన్నా. నేను దీనికి చేయడానికి కూడా నేను చాలా ప్రయత్నాలు చేసిన. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఒకటి, ఇప్పుడు హైడ్రా బాధితుల సంఘం అనేవి ఒకటి ఆర్గనైజేషన్ లాగా పెట్టి వీళ్ళందరితోటి ఒక తొందరగా ఒక ప్రెస్ మీట్ పెట్టిస్తాయి. ఇప్పుడు వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు డూ దాట్. ఓకే, అట్లాగే ఈ మెషిన్లు ఏవేవైతే పెద్ద పెద్ద ఇప్పుడు మెషిన్లు ఉన్నాయి కదా, జేసీబీ లాంటి మెషిన్స్ ఉన్నాయి కదా, ఇవి డిస్ట్రక్షన్ కోసం వాడడానికి వీలు పడదు. అసలు కాంట్రాక్ట్లో ఉంటుంది, డిస్ట్రక్షన్ కోసం యూజ్ చేయొద్దు, దీని హ్యూమన్ అంటే సేఫ్టీ ప్రిమిసెస్లో మేము దీన్ని యూజ్ చేయొద్దు అని ఉంటుంది. కానీ హైడ్రాకి అది ఏమీ లేదు, మొత్తం కూలగొట్టుకుంటూ పోడే. దీనికి ఒక పద్ధతి ఉంటుంది. ఎట్లా అంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ సేఫ్టీ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. ఈ ప్రోగ్రాం ప్రకారము ఈ హ్యాబిటాట్స్ అంటే ఎవరెవరైతే నివాసం ఉంటున్నారో యుఎన్ హ్యాబిటాట్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, దీని ప్రకారం ఎట్లుంటుందంటే ఎవరికెవరికైతే ఇల్లులు ఉంటాయో వాటిని కూలగొట్టడానికి వీలు పడదు. వాళ్ళకు ఒక మంచి ఇల్లే ఇచ్చేది ఉంటుంది కానీ కూలగొట్టడానికి ఉండదు. సో జేసీబీ వాళ్ళు ఈ మెషిన్స్ని డిస్ట్రక్షన్ కోసం వాడొద్దు అనే కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ని ఉల్లంఘించరు. నేనేం చేసిన అంటే వాళ్ళకి ఈమెయిల్ రాసిన, మొత్తం జేసీబీ బోర్డుకి ఈమెయిల్ రాసిన. ఏమని రాసిన అంటే దీని మీద ప్రాంప్ట్ యాక్షన్ తీసుకోండి అని చెప్పి రాసిన నేను. ఎందుకంటే ఇది హ్యూమానిటీ కాదు ఇది అని చెప్పి రాసిన. తర్వాత రెండోది, ఇదే డేటాని తీసుకొని నేను యునైటెడ్ నేషన్స్ హ్యాబిటాట్ సేఫ్టీ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళకు కూడా రాస్తానని చెప్పినాను. తర్వాత మీకు ఆల్రెడీ చెప్తున్నాను కదా ప్రజలారా, పిల్లు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. నేను కూడా నా వంతు ప్రయత్నంగా నేను చేస్తూ ఉన్నాను లాయర్లతోటి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టేయడానికి, అంటే ఒక ఏమంటారు మన అంటే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టేయడానికి దాని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో అందరూ ఒక కాడికి రండి. ఈ హైడ్రాకి అసలు ఏమేం చేస్తుంది, హైడ్రా ఏం చేయాలి, ఎప్పుడు చేయాలనే ప్రణాళిక ప్రకారం లేకుండా హైడ్రాకు గుర్తొచ్చినప్పుడల్లా గుర్తుకుంటూ వెళ్ళిపోవడం అనేది సమంజసం కాదు. బాధితులు మస్తు మంది కష్టపడుతుండ్రు. కొన్ని చూపిస్తాను అట్లాగే మీకు ప్రజలారా. జస్ట్ లుక్ ఎట్ దీస్ థింగ్స్. ఇది ఒకసారి చూడండి. వీళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. ఇల్లు కొనుక్కున్నాక 3 రోజులకు వీళ్ళు ఇల్లు కొడుతుండండి. 3 days చూడండి. ఇక్కడ 3 రోజుల తర్వాత విక్టిమ్స్ చూడండి. హైడ్రా డిమాలిషన్ విక్టిమ్స్ express anguish over house destruction days after registration. Victims lamented that their newly purchased house registered only 3 days ago was demolished, leaving them in shock. అంటే ప్రజలారా 3 రోజుల తర్వాత ఇల్లు కొనుక్కున్నాక 3 రోజుల తర్వాత వాళ్ళు ఇల్లు కొట్టిండ్రు. ఇది అసలు ఎవరికన్నా యాక్సెప్టబుల్ అని అనుకుంటున్నారా మీరు? మనం అందరం మనుషులమే. ఇవాళ అనుకోవచ్చు, అమీర్పేట్ భూమి కాదు కదా, నాది షేర్లింగంపల్లి భూమి కాదు కదా, నాది ఇంకొక ఆడ కాదు కదా, నాది రివర్ ఫ్రంట్ మూసి రివర్ ఫ్రంట్లు లేదు కదా అని. కరెక్ట్గా చెప్పండి. ఇవాళ హైదరాబాద్లో మనకు లెట్సే ఒక 30 లక్షల ఇల్లు ఉన్నాయి. ఈ 30 లక్షల ఇల్లులల్లా నన్ను అడిగితే ఒక 25 లక్షల ఇల్లులు కరెక్ట్గా ఉండవు. కొద్దిగా రోడ్డు కట్టు ముందుకు వచ్చాడు, ఒక ఇటు ముందుకు వచ్చాడు, ఒకడు నాలాన్ని కబ్జా చేసాడు, ఒకడు పార్కులను కబ్జా చేసాడు. ఇట్లనే ఉంటుంది తప్ప ఇంతకుమించి ఏముండదు. ఈ సిస్టమ్ ఇట్లనే నడిచింది. Growth of Hyderabad was so robust in the last 10 years, 15 years. ఈ లాస్ట్ 10-15 సంవత్సరాల్లో హైదరాబాద్ బాగా వేగవంతంగా అభివృద్ధి చెందింది. ఎన్ఆర్ఐలు కానీ అక్కడున్నోళ్ళు కానీ డబ్బులు సంపాదించి అందరు హైదరాబాద్కి మూవ్ అయినరు, అన్నిటిని అక్కడనే చేసిండ్రు. కనుక ఇక పర్మిషన్స్ కూడా అట్నే వచ్చేసినాయి, వాళ్ళకు ఎట్లా కావాలనో అట్లా వచ్చేసినాయి. అందులో సమిష్టి బాధ్యత మనందరిది లేదా? అమ్మిన వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు, ఇక అప్రూవల్ ఇచ్చిన వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు. మరి ఆ కొనుక్కున్న వాళ్ళకి ఒక్కరికే శిక్ష ఇస్తూ ఉంటే ఇది చిన్న మధ్యతరగతి వాళ్ళకే ఇస్తూ ఉంటారు. మరి తిరుపతి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి అన్నయ్యనో తమ్ముడో బ్రదర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన ఇల్లు కూలగొట్టలేదు, జయబేరి కూలగొట్టలేదు,
వాసవి కన్స్ట్రక్షన్స్ కూలగొట్టలేదు, అన్నపూర్ణది అపర్ణ కన్స్ట్రక్షన్స్ కూలగొట్టలేదు, మరి మల్లారెడ్డిది కూలగొట్టలేదు, మరి అట్లాగే పల్లరాజేశ్వర రెడ్డి గారి బిల్డింగ్లు కూలగొట్టలేదు, అట్లాగే ఓవైసీని అయితే కనీసం దరిదాపులకు కూడా పోలేదు, అదైతే మొత్తం చెరువు మధ్యలోనే కనిపిస్తుంది. మరి వీళ్ళు ఎవ్వరి గులగొట్టకుండా ఉట్టి పేదోళ్ళ ఇల్లులు గుడిసెలు గులగొట్టుకుంటూ పోతుంది హైడ్రా. ఇది ఎక్కడికి వెళ్ళి కరెక్టు, ఇది ఏం కరెక్టు, దీనికి ఏమాత్రం శాంక్టిటీ లేదు. ప్రజలారా నేను ఒకటే కోరుకుంటున్నా, హిట్లర్ ఎట్లయితే చేసిండో హైడ్రా కూడా అదే పద్ధతులలో చేస్తుంది. ఇది డెమోక్రసీ కాదు, దిస్ ఈజ్ అగెనెస్ట్ ద సిస్టమ్. అసలు వీళ్ళు ఇందిరమ్మ ఇల్లులు అని చెప్తారు, ఈ ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చే పద్ధతి వీళ్ళదా? ఈ రేవంత్ రెడ్డి గారు కానీ హైడ్రా కానీ ఏమండి, మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిగతా వాళ్ళు మస్తు మంది ఉన్నారు, కుమార్ రెడ్డి, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, వెంకటరెడ్డి గారు ఉన్నారు, మరి ఇట్లా చాలామంది ఉన్నారు, ఇంకా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఇట్లా చాలామంది ఉన్నారు. మీ అందరికి సోయలేదా? మీ అందరికీ అసలు ఏం అనిపిస్తలేదా? అరే పేదోడు ఇల్లు గురగొడుతురు భయ్, దీనికి ఏదో ఒకటి చేయాలని చెప్పి అనిపిస్తలేదా మీ అందరికీ? అంటే ఉద్యోగాలు కాపాడుకుంటూ ఒక్కటేనా మీ పని? జస్ట్ నాకు మంత్రి పదవి ఉంది ఇప్పుడైతే ఉండంతి అని, ఇదేనా మీరు చేసే రాజకీయాలు? ఇక మీకు ఇంకోటి చెప్తా ప్రజలారా, వీళ్ళు మొత్తం ముగ్గురు సిండికేట్, 3 పార్టీలు సిండికేట్ అయినాయి. టీఆర్ఎస్ అయింది, బీజేపీ అయింది, కాంగ్రెస్ అయింది. వీళ్ళు ముగ్గురు కలిసి రాజకీయం చేస్తుండ్రు. వాళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళకి ఎట్లా కావాలనో అట్నే చేసుకుంటారు. వాళ్ళు ముగ్గురు ఒక్కటే, అది కాదు అని అనుకోవడం మన పొరపాటు. అర్థమైందా? అందుకని ఏ లీడర్ కూడా బయటకు వచ్చి మాట్లాడతలేడు దీనిపైన. ఎందుకు అంటే వాళ్ళు ముగ్గురు కలిసిపోయినారు కాబట్టి. ప్రజలు మోసపోతుండ్రు, అర్థం చేసుకోండి ప్రజలారా, అర్థం చేసుకోండి. ఎన్విరాన్మెంట్ నిజంగా కాన్సెప్ట్ అయితే మరి దమ్మగూడెంలో ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం 1700 ఎకరాలు ఇచ్చిండ్రు నేవీకి. మరి మొత్తం ఫారెస్ట్ డిఫారెస్ట్ మొత్తం చెట్లని కొట్టేసి రేగాడ. నీకు అంత ఆలోచన విధానం ఉండి అంత పద్ధతి ప్రకారం ఉంటే మూసి మొదలుపెట్టింది అక్కడ, మొదలుపెట్టిన కానీ మూసిని క్లోజ్ చేస్తుండేనా? ఇక మధ్యలోకి వచ్చైతే ఇక చేస్తాడంటే ఇక ఏం చేస్తాడో ఇక నాకైతే తెలియదు అది. ప్రజల్లారా ఇంకా కొంతమంది మహామేధావులు ఉన్నారు, కొంతమంది అయితే ఇక రిపోర్టర్లు కూడా కొంతమంది మహామేధావులు ఉన్నారు, ఓ హైడ్రా అంటారు. ఇవాళ పేదోడు ఇల్లు కూలగొడతా ఉంటే మరి ఎడబోయినరండి మీరు అందరూ? రిపోర్టర్లు చాలామంది కూడా అందరూ హైడ్రా అనుకుంటూనే పోయారు. ఇంకా పెద్ద పెద్ద లీడర్లు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు పాషం యాదగిరి అన్న అసంటోళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంకా ఆకునూరు మురళి ఉన్నాడు, ఆయన కూడా ఇంకా ఊరికి పోవాలని చెప్పిండు హైడ్రా అయితే. ఇక అంటే ఏ ఊరికి పోతుందో ఇక నాకు అర్థం కాని స్టోరీ. అట్లాగే మిగతా ఎవరిని చూసినా తొలి వెలుగు రాగు ఆయనైతే ఫస్ట్ రోజే చెప్పిండి ఈయన. మరి వాళ్ళ పేదోళ్ళు ఇల్లు ఊలగొడతా ఉంటే ఎక్కడ పోయారు మీరంతా? ఒక్కరు నోరిపి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు మీరంతా? మహామేధోలు అయిపోయినారు మీరంతా. సో ప్రజల్లారా, డు నాట్ బిలీవ్, వీళ్ళెవ్వరిని నమ్మకండి. ఒక బాధితుల సంఘం, హైడ్రా బాధితుల సంఘం అని చెప్పి ఒకటి పెడదాము, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడదాము, మనం దీన్ని కోర్టుకు తీసుకెళ్దాము, దీన్ని ఆపుదాము. డిస్ట్రక్షన్ ఒకటే కాదు పద్ధతి, వీళ్ళకి తెలిసిన పద్ధతి అదొకటే అయితే అది తప్పు. ఇప్పుడు ప్రభుత్వానికి తెలిసింది ఒట్టి డిస్ట్రక్షనే, రేవంత్ రెడ్డి గారికి తెలిసింది ఒట్టి డిస్ట్రక్షన్ అంటే రాంగ్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇంకా చాలా పద్ధతులు ఉంటాయి. రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయొచ్చు. రోడ్డు మీదకి పోయే వాటరు నీళ్ళకు కూడా పోతుంది కదా మనం పంపిస్తే. థింక్ ప్రాక్టికలీ, వెరీ సింపుల్. రోడ్డు మీదకి ఇళ్ళ మీదకి పోయే నీళ్లు వర్షం పడ్డప్పుడు నీళ్ళకు కూడా పోవచ్చు కదా, మనం నీళ్ళకు పంపించవచ్చు కదా. ప్రతి ఇంటికాడ ఒక బోరింగ్ తవ్వుకొని, ఓకే, ఒక 1000 ఫీట్ల ఇల్లు ఉన్నది అనుకుందాం, ఓ 2000 ఫీట్ల బోరింగులు తవ్వుతే అయిపోయాయి కదా, ఆ నీళ్ళు అలాగే వెళ్ళిపోతాయి కదా వర్షం పడ్డ నీళ్ళు. మరి ఆ పని చేసుకోవచ్చు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ద హోల్ థింగ్. ఈ పని మనం చేయొచ్చు కదా. ఎందుకు చేస్తలేదు ఈ హైడ్రా? ఇల్లు కూలగొట్టడే ఒక పంతం లెక్క పెట్టుకొని పోతుంది. ఎందుకంటే నా దగ్గర 4-5 రీజన్స్ ఉన్నాయి దానికి ప్రజలారా. నెంబర్ 1 రీజన్, 4th సిటీ డెవలప్ చేయడానికి రేవంత్ రెడ్డి వాళ్ళకు భూములున్నాయి అక్కడ నాకు తెలిసి. సబ్జెక్టు కరెక్షన్ కూడా అంటలేను నేను, ఆయనకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది అక్కడ. ఎందుకంటే వాళ్ళకు భూములు రియల్ ఎస్టేట్ వ్యక్తి నుంచి వచ్చింది కాబట్టి ఆయనకు అది తెలుసు. రెండోది, ఇక్కడ హైదరాబాద్ను మనం ఎంతో కష్టపడి నిర్మించుకున్న హైదరాబాద్ని డిస్ట్రాయ్ చేస్తే అక్కడ వాళ్ళ బాస్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఎవరు, చంద్రబాబు నాయుడు గారు, అమరావతి ఉంది కదా, దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అదే ప్రాసెస్లో ఇంకోటి కూడా ఆలోచించండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే
సినీ ఇండస్ట్రీని దెబ్బకొట్టిండ్రు, ఎన్ కన్వెన్షన్ దెబ్బకొట్టిండ్రు. మురళీ మోహన్ గారు సినిమా చూడంగా చెప్తున్నా, మురళీ మోహన్ గారి దానిపైన జేబీరి కన్స్ట్రక్షన్కు లెటర్లు పంపించిండ్రు భయపెట్టేయడానికి. ఇదంతా ఒక థ్రెట్. ఇప్పుడు సినిమా యాక్టర్ ఉన్నారు కదా, డాన్సరు, ఆయన తీసుకుపోయి జైలు వేసిన, ఎటుకో తీసుకొచ్చి ఇక్కడ జైలు వేస్తారు. సో ఇవన్నీ ఏం సూచనలు కనిపిస్తున్నాయంటే థ్రెటనింగ్ సూచనలు తీసుకుపోయి ఇక్కడి నుంచి మూవీ ఇండస్ట్రీని మూవ్ చేద్దామని చెప్పి ఇంకో ఆలోచన. ఇది రెండోది. ఇక మూడోది రాజకీయ ఆలోచన. హైదరాబాద్లో వాళ్ళ ప్లేస్ లేదు కాబట్టి హైదరాబాద్లో వాళ్ళు జిహెచ్ఎంసీలో నెక్స్ట్ ఇయర్ గెలవాలని. కానీ ఇట్లా గెలవరు. ఇట్లాంటి గెలిపే కాదు, గెలవరు కూడా. ఓకే. నాలుగోది, ఇలా ఎంతోమంది వసూలు రాజ బ్యాచ్ పుట్టుకొస్తుంది ఇలా. ఎందుకంటే నీళ్ళు కూడా కొడతా అనగానే వాడేదో భయపడిపోయి ఈయనకి 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 ఎంతో ఇచ్చేసుకొని వెళ్ళిపోతారు. ఇక పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు అయితే ఒక పెద్ద సూట్ కేసు పట్టుకొని వస్తారు. ఇక 5 కోక 10 కోక అనుకుంటారు. సో ఈ బ్యాచ్ అంతా ఇట్నే ఉన్నది. జస్ట్ ఇమాజిన్, ఇది ఒక కరప్షన్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నది. దీనికి లీగల్ శాంక్టిటీ లేదు. అమరావతి మీద స్పెషల్ ఫోకసు. తర్వాత 4th సిటీ డెవలప్మెంటు, వాళ్ళ రియల్ ఎస్టేట్లు పెంచుకోవడానికి. తర్వాత వసూలు రాజా. ఇవన్నీ ఉన్నాయి. ప్రజలారా ఆలోచించండి. జస్ట్ థింక్. వీళ్ళు ఏం బండి ముందర కట్టి వెనుక గుర్రాన్ని కట్టిండ్రు అంటే దీనికి రీజన్ ఏంటి? ఏం చెప్తున్నా అంటే, నువ్వు వాటర్ హార్వెస్టింగ్ చేయకుండా, రీలొకేషన్ ఏమి చూడకుండా ఇల్లులు కూలగొడితే వాడు ఇవాళ రాత్రి ఎక్కడుంటాడు? ఇల్లు కూలగొట్టిన వ్యక్తి ఇవాళ ఎక్కడ కూర్చుంటాడు? వాడు భార్య పిల్లలతోటి ఎక్కడుంటాడు? అది ఆలోచించరా మీరంతా? ఆ మాత్రం మానవత్వం కరికరణం లేని వాళ్ళు ఎందుకు లీడర్లు అయి పుట్టినారు? మీరంతా మీరు ఎట్లా లీడర్లు అవుతారు? మీరు కైండ్నెస్ అనేది ఇంపార్టెంట్, నాట్ రైటియస్ థింగ్. అర్థమైందా? కైండ్నెస్ అనేది ఆ మాత్రం లేకుంటే కష్టము. అర్థమైందా? ఏ మనిషికైనా కైండ్నెస్ ఉండాలి, రైటియస్నెస్ కూడా ఉండాలి. కానీ దానికంటే ఫస్ట్ వచ్చేది కైండ్నెస్. అది లేకుంటే మనం మనుషులమనే అనిపించుకోము. ఓకే ప్రజలారా, జస్ట్ మనం ముందు చెప్తున్నాం, మళ్ళీ ఈ వీడియో ఎండ్ చేసే ముందు చెప్తున్నాను, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఒక సంఘం పెడుతున్నాం మనం. ఏం సంఘం? హైడ్రా బాధితుల సంఘం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్. జాయిన్ విత్ అస్. నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.